వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ జూన్ నెల నుండి ప్రతి నెల మనం ఒక మెగా క్విజ్ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ పోటీలో టాప్ 3లో నిలిచినటువంటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, రూల్స్ మరియు ఇతర వివరాలను మరొక ప్రత్యేక వీడియోలో స్పష్టంగా వివరిస్తాము. అలాగే వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో మరియు ఫేస్‌బుక్ పేజీలో కూడా అందుబాటులో ఉంచుతాము. మా విన్నపం ఏంటంటే, మనం జూన్ నుండి ప్రారంభించబోయే ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌పై మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయగలరు. మీ సలహాల ఆధారంగా ఈ పోటీని ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాము. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. కింది వాటిలో వికాసమును కాకుండా పెరుగుదలను సూచించే ఉదాహరణను గుర్తించండి. వేసవి సెలవుల తర్వాత రిషిక స్కూల్ షూస్ ధరించడానికి ప్రయత్నించినప్పుడు అవి ఇప్పుడు ఆమెకు బిగుతుగా అయినట్లు గ్రహించింది. షూస్ బిగుతుగా మారడమనేది పాదాల పరిమాణంలో వచ్చే భౌతిక మార్పును సూచిస్తుంది. దీనినే పెరుగుదల అంటారు. పెరుగుదల అనేది కేవలం శారీరక మార్పులకు మరియు పరిమాణాత్మక మార్పులకు సంబంధించింది. మిగిలిన ఆప్షన్లు మానసిక సామర్థ్యం మరియు ప్రవర్తనలో వచ్చే గుణాత్మక మార్పులను సూచిస్తాయి. కాబట్టి అవి వికాసం కిందికి వస్తాయి. మొదటి త్రైమాసికపు పిండం తల పరిమాణం మొత్తం శరీర పరిమాణంలో దాదాపు 50% ఉంటుంది. మూడవ త్రైమాసికం పూర్తయ్యే సమయానికి శరీరం మరింత పెరుగుతుంది మరియు తల పరిమాణం శరీర పరిమాణంలో దాదాపు 25% ఉంటుంది. దీనిని వివరించే సూత్రం ఏది? శిర పాదాభిముఖ దిశ సూత్రం. వికాసం అనేది తల నుండి ప్రారంభమై కింది భాగాలకు విస్తరిస్తూ అరికాళ్ల వరకు సాగుతుంది. దీనినే శిర పాదాభిముఖ దిశ సూత్రం అంటారు. అందుకే పిండ దశలో మొదట తల భాగం వేగంగా పెరిగి పెద్దదిగా ఉండి ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. కింది వాటిలో ఏది ఉపాధ్యాయులకు మానసిక పెరుగుదల ధోరణి గురించి జ్ఞానం అవసరం అనేదానికి అనుగుణంగా లేదు? ఏ భావననైనా ఏ వయస్సులోనైనా ప్రవేశపెట్టవచ్చు. విద్యార్థుల మానసిక పరిపక్వత మరియు వయస్సును బట్టే పాఠ్యాంశాలను బోధించాలి. కానీ ఏ వయస్సులోనైనా ఏ విషయాన్నైనా నేర్పలేము. స్థాయికి మించిన కఠినమైన అంశాలు నేర్పవచ్చనే ఈ ఆప్షన్ మానసిక పెరుగుదల ధోరణికి విరుద్ధంగా ఉంది. వస్తువులు, వ్యక్తులు మరియు సంఘటనల పట్ల శ్రద్ధ చూపడం నేర్చుకోవడం అనే వికాస కృత్యం ఏ దశ చివరి నాటికి సాధించాలని ఆశించబడుతుంది? శైశవ దశ. హావిగ్ హర్స్ట్ వికాస కృత్యాల ప్రకారం శిశువు తన చుట్టూ ఉన్న వ్యక్తులను గుర్తించడం
మరియు వస్తువుల పట్ల శ్రద్ధ చూపడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను శైశవ దశ ముగిసేలోపు నేర్చుకుంటాడు. ఈ దశలో ఏర్పడే ఇంద్రియ జ్ఞానం మరియు సామాజిక ప్రతిస్పందనలు తదుపరి వికాసానికి పునాదిగా నిలుస్తాయి. రాగిని తన బిడ్డ సంరక్షణాత్మక, సురక్షిత మరియు సౌకర్యవంతంగా భావించే విధంగా తన బిడ్డను చూసుకుంటుంది. ఎందుకంటే ఎరిక్సన్ తన మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ప్రతిపాదించినట్లుగా తన బిడ్డలో నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు అపనమ్మకం పెంపొందకుండా ఉండడానికి ఇది సహాయపడుతుందని ఆమె నమ్ముతుంది. రాగిని బిడ్డ ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం యొక్క ఏ దశలో ఉన్నది? మొదటి దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం మొదటి దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఇది పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వరకు ఉంటుంది. ఈ దశలో తల్లి అందించే సంరక్షణ, ప్రేమ, ఆదరణ మరియు రక్షణ వల్లే శిశువులో ప్రపంచం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. కింది వాటిలో ఒకదాన్ని భారతదేశంలో హిందీలో ఉపయోగించడానికి ఎస్ఎం ఓజా గైకొన్నారు. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి. అమెరికాకు చెందిన డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటిని ఎస్ఎం ఓజా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా హిందీలోకి అనువదించి ప్రామాణీకరించారు. ఈ పరీక్ష విద్యార్థుల యొక్క వివిధ రకాల సహజ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రజ్ఞను ప్రభావితం చేసే కారకాలకు సంబంధించిన తులనాత్మక అధ్యయనంలో ఏకరూప కవలలను సబ్జెక్టులుగా ఉపయోగిస్తుంటే అతను కింది వాటిలో ఏ కారక ప్రభావాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు? అనువంశికత. ఏకరూప కవలలు ఒకే రకమైన జన్యువులను కలిగి ఉంటారు. కాబట్టి వారి ప్రజ్ఞా సామర్థ్యాలను అధ్యయనం చేయడం ద్వారా అనువంశికత యొక్క ప్రభావాన్ని శాస్త్రీయంగా నిరూపించవచ్చు. ఒకే పరిసరాల్లో పెరిగిన ఏకరూప కవలల మధ్య ఉండే సారూప్యత వ్యక్తి వికాసంలో జన్యువుల పాత్ర ఎంత ఉందో తెలియజేస్తుంది. కింది వాటిలో తల్లిదండ్రుల పెంపక శైలిని ప్రభావితం చేసే కారకాలను గుర్తించండి. ఏ. సామాజిక ఆర్థిక స్థితి. బి. ఒకరు లేదా తల్లిదండ్రులిద్దరూ. సి. వలస వచ్చిన తల్లిదండ్రులు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి మరియు సి. తల్లిదండ్రుల పెంపక శైలి అనేది వారి సామాజిక ఆర్థిక హోదా, వారు ఏక సంరక్షకుల లేక ఇద్దరా అన్న విషయం, మరియు కొత్త సంస్కృతికి అలవాటు పడే వలస జీవనం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలన్నీ పిల్లల వికాసంపై ప్రభావం చూపే పెంపక పద్ధతులను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కింది వారిలో సరైన సర్దుబాటు లేని వ్యక్తిని గుర్తించండి. బస్సు తప్పిపోయినప్పుడు రమేష్, నేను ఎల్లప్పుడూ దురదృష్టవంతుడినే, అది మళ్ళీ నిరూపించబడింది అని అన్నాడు. సర్దుబాటు గల వ్యక్తి పరిస్థితులను సానుకూలంగా తీసుకుంటాడు. కానీ రమేష్ ఒక చిన్న సంఘటనకే నిరాశపడి తనను తాను దురదృష్టవంతుడిగా భావించాడు.
మిగిలిన ముగ్గురు వ్యక్తులు తమ పరిమితులను అంగీకరిస్తూ ఇతరులను అర్థం చేసుకుంటూ మరియు కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ సరైన సర్దుబాటును ప్రదర్శించారు. పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవడంపై వివిధ సంస్కృతుల ప్రభావాన్ని అధ్యయనం చేయాలని మరియు వారి విశ్వవిద్యాలయంలో జరగనున్న సెమినార్లో ఆ పత్రాన్ని సమర్పించాలని ఒక పరిశోధకుడు అనుకున్నాడు. ఈ అధ్యయనానికి కింది వాటిలో ఏది ఉత్తమ పద్ధతి? క్రాస్ సెక్షనల్. తక్కువ సమయంలో వివిధ సమూహాలు లేదా వివిధ సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను ఒకేసారి అధ్యయనం చేయడానికి క్రాస్ సెక్షనల్ పద్ధతి అత్యంత అనుకూలమైనది. పరిశోధకుడు సెమినార్ కోసం త్వరగా ఫలితాలను సేకరించాలి కాబట్టి ఎక్కువ కాలం పట్టే లాంగిట్యూడినల్ పద్ధతి కంటే ఇది ఉత్తమమైన ఎంపిక. కింది వాటిలో ఏది అభ్యసనానికి ఒక ఉదాహరణ కాదు? మంటల్లో చిక్కుకున్న బస్సు నుండి దూకడం. అభ్యసనం అనేది శిక్షణ మరియు అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే సాపేక్ష శాశ్వత మార్పు. కానీ మంటల్లో చిక్కుకున్న బస్సు నుండి దూకడం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం చేసే తక్షణ సహజ ప్రతిచర్య మాత్రమే, కానీ అభ్యసనం కాదు. వేసవి సెలవుల్లో తన పిల్లలను ఆటలో నిమగ్నం చేయడానికి జాన్ ఒక క్యారం బోర్డు కొన్నాడు. అతని పిల్లలు తమతో పాటు ఆడమని అతనిని అడిగారు. చిన్నతనంలో క్యారమ్స్ చాలా బాగా ఆడిన జాన్ చాలా సంవత్సరాలు క్యారమ్స్ ఆడడం మానేసినందున అదేవిధంగా ఆడలేకపోయాడు. ఈ ఉదాహరణకి సంబంధించిన థార్న్డైక్ నియమం ఏది? అభ్యాస నియమం. థార్న్డైక్ అభ్యాస నియమం ప్రకారం ఒక పనిని పదే పదే చేయడం వల్ల అభ్యసనం దృఢపడుతుంది, కానీ దానిని ఉపయోగించకపోతే ఆ నైపుణ్యం క్రమంగా తగ్గిపోతుంది. జాన్ చాలా కాలం పాటు క్యారమ్స్ ఆడడం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల తన పాత నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయాడు. నిబంధన ద్వారా అభ్యసనం వల్ల ఈ రకమైన ప్రవర్తన వస్తుంది. ఏ సాధారణం, బి అసాధారణం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. నిబంధన ద్వారా మంచి అలవాట్లు, భాష నేర్చుకోవడం వంటి సాధారణ ప్రవర్తనలతో పాటు భయాలు లేదా మూఢనమ్మకాలు వంటి అసాధారణ ప్రవర్తనలు కూడా ఏర్పడవచ్చు. సానుకూల అంశాల ద్వారా సాధారణ వికాసం జరిగితే ప్రతికూల నిబంధనల వల్ల కొన్నిసార్లు అసాధారణ ప్రవర్తనలు కలిగే అవకాశం ఉంటుంది. కింది వాటిలో సానుకూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఒక పిల్లవాడు తన హోంవర్క్ను సరిగ్గా పూర్తి చేసినప్పుడు తల్లి, ఈ వారాంతంలో నీకిష్టమైన పాన్ కేక్ ఒకటి అదనంగా లభిస్తుంది అని చెప్పింది. ఒక మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి వ్యక్తికి ఇష్టమైన బహుమతిని లేదా ప్రోత్సాహకాన్ని అందించడాన్ని సానుకూల పునర్బలనం అంటారు. ఇక్కడ పాన్ కేక్ ఇవ్వడం అనేది హోంవర్క్ చేసే ప్రవర్తనను పెంచడానికి తోడ్పడుతుంది. మిగిలిన 3 ఆప్షన్లు ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణలు. ఒక పిల్లవాడు తన తల్లితో, ఆ ఫోటో నన్ను చూసి నవ్వుతోంది చూడు అని చెబుతున్నాడు. ఈ ఉదాహరణతో వివరించగల
పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ముఖ్య భావన? ఏ. సర్వాత్మవాదం. బి. అహంకేంద్రవాదం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. ప్రాక్ ప్రచాలక దశలో పిల్లలు ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడాన్ని సర్వాత్మవాదం అంటే యానిమిజం అంటారు. అలాగే ప్రపంచమంతా తన చుట్టూనే తిరుగుతుందని భావించడం అహంకేంద్రవాదం. ఈ ఉదాహరణలో ఫోటోకు ప్రాణం ఉందనుకోవడం మరియు అది తన వైపే చూసి నవ్వుతోందని అనుకోవడం వల్ల ఈ రెండు భావనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిమ 7 ఏళ్ల పిల్లల సమస్యలను స్వతంత్రంగా మరియు 9 సంవత్సరాల స్థాయి వరకు ఉపాధ్యాయుడి మద్దతుతో పరిష్కరించగలదు. 2 సంవత్సరాల స్థాయి యొక్క ఈ వ్యత్యాసాన్ని వైగోట్స్కీ ఎలా వివరించాడు? వికాస సమీప మండలం. వైగోట్స్కీ ప్రకారం ఒక శిశువు స్వయంగా చేయగలిగే పనికి మరియు ఇతరుల సహాయంతో చేయగలిగే పనికి మధ్య గల వ్యత్యాసాన్నే వికాస సమీప మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే జెడ్పిడి అని అంటారు. ఇక్కడ ప్రతిమ ఒంటరిగా చేసే 7 ఏళ్ల స్థాయికి ఉపాధ్యాయుడి సహాయంతో చేసే 9 ఏళ్ల స్థాయికి మధ్య గల ఆ 2 సంవత్సరాల తేడానే జెడ్పిడి సూచిస్తుంది. ఈ క్రింది వాటిలో పరిశీలనాత్మక అభ్యసనానికి ఉదాహరణను గుర్తించండి. ఒక వ్యక్తి తన తండ్రిని చూసి పాములను పట్టుకోవడం నేర్చుకోవడం. ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన పరిశీలనాత్మక అభ్యసనం ప్రకారం ఒక వ్యక్తి మరొకరిని చూసి వారి ప్రవర్తనను గమనించి అనుకరించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకుంటాడు. ఇక్కడ కొడుకు తన తండ్రి చేసే పనిని చూసి పాములు పట్టడం నేర్చుకోవడం అనేది పరిశీలనాత్మక అభ్యసనానికి సరైన ఉదాహరణ. పావని తన తండ్రికి మొబైల్ ఫోన్ కొనాలని అనుకుంది. ఎందుకంటే అతని ప్రస్తుత ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదు. ఆమె కాలేజీకి హాజరవుతూ డబ్బు సంపాదించడానికి మార్గాలను వెతుకుతోంది. ఆమె కళాశాల తర్వాత పార్ట్ టైం ఉద్యోగంలో చేరి 1 నెల పాటు పనిచేసి తన తండ్రికి ఫోన్ కొన్నది. ఈ ఉదాహరణలో ఉత్సుకత ఏమిటి? డబ్బు సంపాదించడానికి కలిగిన తన్యత. ప్రేరణ చక్రంలో ఒక అవసరం ఏర్పడినప్పుడు దానిని తీర్చుకోవడానికి వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడే మానసిక ఒత్తిడి లేదా చలనాత్మకతనే ఉత్సుకత లేదా తన్యత అని అంటారు. ఇక్కడ తండ్రికి ఫోన్ కొనాలనే అవసరం కోసం పావనిని పనిచేసేలా ప్రేరేపించిన డబ్బు సంపాదించాలనే తన్యత అనేది ఉత్సుకతకు సరైన ఉదాహరణ. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు చదవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఒక కథను ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత వారి స్మృతిని పరీక్షించడానికి ఆమె వారిని కథ చెప్పమని అడిగి నేర్చుకున్న పాత విషయాల స్థానంలో ఎంత కొత్త విషయం సృష్టించబడిందనే దాని ఆధారంగా విద్యార్థుల స్మృతిని పోల్చింది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన స్మృతి మాపన పద్ధతి ఏది? పునర్నిర్మాణం. పునర్నిర్మాణ పద్ధతిలో వ్యక్తి ఒక విషయాన్ని తిరిగి గుర్తు తెచ్చుకునేటప్పుడు అసలు విషయంలో లేని కొన్ని కొత్త అంశాలను చేర్చడం లేదా ఉన్న వాటిని మార్చి చెప్పడం జరుగుతుంది.
ఉపాధ్యాయురాలు పాత విషయానికి, కొత్తగా సృష్టించిన విషయానికి మధ్య గల తేడాను పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇది పునర్నిర్మాణ పద్ధతి. కింది వాటిలో ఏది అభ్యసన బదలాయింపునకు సహాయపడదు? గత అనుభవాలను విస్మరించడం. ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం లేదా అనుభవం మరొక రంగంలో ఉపయోగపడడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. గత అనుభవాలను విస్మరించడం వల్ల కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు పాత జ్ఞానాన్ని అసలు ఉపయోగించలేము. కాబట్టి ఇది బదలాయింపునకు సహాయపడదు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.